ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే ద్వారా ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉంది. ఈ ఆరా పోస్ట్ పోల్ 2024 ప్రెస్ మీట్ ను కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి నా గ్రామంలో నేను ఆరా అనేటువంటి సంస్థను ప్రారంభించి ఈరోజు ఆరా సంస్థని స్థాయికి తీసుకురావడంలో స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్న వెంటనే మీరందరూ కూడా, మీరు మీతో పాటు అనేక మంది మీడియా అధిపతులందరూ కూడా నన్ను ప్రోత్సహించి మీ గ్రామంలోనే పెట్టి మేమందరం వస్తామని చెప్పి నన్ను ముందుకు నడిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రుల ద్వారా రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికలు పూర్తయి కూడా 20 రోజులు కావస్తా ఉంది. ఈనాటి పోస్ట్ పోల్ ఫలితాలు ఎన్నికలను గాని, ఓటర్లను గాని, రాజకీయ పార్టీల స్థితిగతులను గాని ఏమాత్రం మార్చలేవు. ఇవి కేవలం మా లాంటి సంస్థల యొక్క క్రెడిబిలిటీని నిరూపించుకోవడానికి మాత్రమే ఎన్నికల ఫలితాలకి 3-4 రోజుల ముందు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ ఫలితాలని చూసి ఇష్టం లేనటువంటి వారు ఓపిక పట్టలేక సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు పెట్టడం, లేనిపోని ఘర్షణలకు దారితీయటం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ఓటర్ల మీద కానీ, రాజకీయ పార్టీ స్థితిగతుల మీద కానీ ప్రభావం చూపినటువంటి ఈ పోస్ట్ పోల్ ఫలితాల మీద మీరు ఆ విధంగా ప్రతిస్పందించడం ఎవరికి అది భావ్యం కాదనేది నా విన్నపం. ఈ 3 రోజులు మీరు ఓపిక పెట్టి ఈ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి ఫలితాలు రేపు 4వ తేదీ వస్తున్నాయా లేదా చూస్తే, 4వ తేదీ రాలేదనుకోండి, ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు విమర్శించవచ్చు. ఈ 3 రోజులే విమర్శించారనుకోండి, రేపు 4వ తేదీ ఫలితాలు నిజమైతే ఆ విమర్శించినటువంటి వారి గౌరవానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజకీయ పార్టీల అభిమానులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారని, ఈ 3 రోజుల పాటు మీ పరిణితిని చూపిస్తారని, ఆ తర్వాత ఈ ఫలితాలు నిజంగా పోతే 5 సంవత్సరాల పాటు విమర్శించేటువంటి హక్కును మీరు పొందుతారని ఆశిస్తూ, ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా. మనందరికీ తెలుసు, కేవలం 6 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 8, 7 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు 3వ స్థానంలోకి వచ్చింది. 5 నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని, రాజకీయ పార్టీల యొక్క సీట్లను, రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మే 13వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
17 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం ఒక స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంటు ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైచిలకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం. మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని, మేడిగడ్డ వారధి కుంగటం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందటం, వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి 1-2 నెలల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోవటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది.